మీ డబ్బు సేఫ్గా ఉండాలి, కానీ అదే టైంలో బాగా పెరగాలి ఇలా అనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఈ రెండింటినీ కలిపిన ఒక స్మార్ట్ ప్లాన్. రండి వివరంగా చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న నెంబర్ 5 లక్షల రూపాయలు. చాలామందికి ఇది ఎన్నో ఏళ్ల కష్టార్జితం. మన ఆర్థిక ప్రయాణానికి ఇదే మన స్టార్టింగ్ పాయింట్. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. కష్టపడి సంపాదించిన ఈ 5 లక్షలకి ఒక్క రూపాయి కూడా నష్టం రాకుండా దీన్ని బాగా పెంచడం ఎలా? ఈ ప్రశ్నకి సమాధానమే ఈ విశ్లేషణ. ఈ స్ట్రాటజీని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి సురేష్ కథ చూద్దాం. సురేష్ మనలో చాలామంది లాంటివాడే. తన దగ్గర ఉన్న 5 లక్షలని సేఫ్గా ఉంచుతూనే దాన్ని పెంచుకోవాలని అతని కోరిక. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మన అసలు డబ్బుని 100% సేఫ్గా ఉంచడం. దీనికోసం మనం వాడుతున్న టూల్ పామెస్, అంటే పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టే మన డబ్బుకి పూర్తి గ్యారెంటీ ఉంటుంది. మన స్ట్రాటజీకి ఇదే పునాది. సరే, ఇప్పుడు లెక్కలు చూద్దామా? సురేష్ తన 5 లక్షలని పిఓఎంఐఎస్లో పెట్టాడు. ప్రస్తుత వడ్డీ రేటు 7.4% ప్రకారం అతనికి ప్రతి నెలా గ్యారెంటీగా 3083 రూపాయలు వస్తాయి. ఇది కేవలం వడ్డీ మాత్రమే, అసలు కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ 5 లక్షలు ఇప్పుడు పోస్టాఫీస్లో భద్రంగా ఉన్నాయి. అసలు మ్యాజిక్ అంతా ఆ నెలనెలా వచ్చే వడ్డీతోనే మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. అంటే మన సంపదని పెంచే దశ. ఈ రిస్క్ లేకుండా వచ్చిన వడ్డీ డబ్బుని ఏం చెయ్యాలో చూద్దాం. ప్రతీ నెలా పోస్టాఫీస్ నుంచి వచ్చే ఆ 3083 రూపాయలు డైరెక్ట్గా ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లోకి వెళ్తాయి. అంటే ఇండియాలోని టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ గమనించండి, అసలు డబ్బు సేఫ్గా పోస్టాఫీస్లో ఉంది, దానిమీద వస్తున్న వడ్డీ మాత్రమే మార్కెట్లో పనిచేస్తోంది. ఇలా 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తే కేవలం వడ్డీ ద్వారానే దాదాపు 1,85,000 రూపాయలు ఇన్వెస్ట్ అవుతాయి. అసలు డబ్బుని మనం టచ్ కూడా చేయలేదు. సరే, 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు రిజల్ట్స్ చూసే టైం వచ్చింది. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఫైనల్ అమౌంట్ లెక్కించడం చాలా ఈజీ. పోస్టాఫీస్లో సేఫ్గా ఉన్న మన 5 లక్షలు ప్లస్ 5 ఏళ్లలో ఎస్ఐబి పెరిగిన వాల్యూ అంతే. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒక 3 సిచ్యువేషన్స్ తీసుకుందాం. ఫస్ట్, మార్కెట్ చాలా బాగుంది అనుకుందాం. 13% రిటర్న్ వచ్చింది. అప్పుడు మన మొత్తం డబ్బు 7.6 లాక్స్ అవుతుంది. సరే, మార్కెట్ యావరేజ్గా ఉంది, 10% రిటర్న్ వచ్చింది. అప్పుడు కూడా మనకి 7.4 లాక్స్ వస్తాయి. ఇప్పుడసలు విషయం, ఒకవేళ మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది, కేవలం 4% రిటర్న్ ఇచ్చిందనుకున్నా, అప్పుడు కూడా మన టోటల్ 7.05 లాక్స్ ఉంటుంది. అంటే వర్స్ట్ కేసులో కూడా 2 లక్షలకు పైగా లాభం అన్నమాట. ఈ స్ట్రాటజీలో ఇదే అసలైన బ్యూటీ. మార్కెట్ ఎలా ఉన్నా సరే మన అసలు 5 లక్షలు సేఫ్ కాబట్టి నష్టమనే మాటే లేదు. మహా అయితే లాభం కొంచెం తగ్గొచ్చు, అంతే. అయితే ప్రతి ప్లాన్లోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా. సో దీని గురించి కూడా నిజాయితీగా మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, మనశ్శాంతి. మన అసలుకి గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. సెకండ్, వడ్డీ డబ్బు స్టాక్ మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది. ఇక మైనస్లు, పోమిస్ వడ్డీకి ట్యాక్స్ కట్టాలి, ఇంకా 5 ఏళ్ల లాకిన్ ఉంటుంది, మధ్యలో తీయాలంటే పెనాల్టీ పడుతుంది. సో ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి? చాలా సింపుల్. అసలు మీద జీరో రిస్క్, వడ్డీ మీద హై గ్రోత్. ఇదే ఈ మొత్తం ప్లాన్ వెనక ఉన్న సీక్రెట్. అంటే 5 లక్షలతో మొదలుపెట్టి 5 ఏళ్లలో దాదాపు 7.5 లక్షల టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకసారి ఆలోచించండి, ఇలా సేఫ్టీని, గ్రోత్ని వేరు చేయడం ద్వారా టెన్షన్ లేకుండా మన ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడం సాధ్యమేనా? బహుశా ఇదే ఒక మంచి దారి కావచ్చు.